సినిమా చాలా బాగుంది బ్రో. యాక్షన్ ఎంటర్టైన్మెంట్ రొటీన్ స్టోరీ, బట్ డైరెక్టర్ ఏదైతే తీసుకెళ్లాడో అది చాలా బాగా అనిపించింది సినిమాలో. ఎక్కడ కానీ బోర్ కొట్టకుండా తీసుకెళ్లాడు. ఎగ్జిక్యూషన్ చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. సినిమాలో ఒకటే సాంగ్ ఉంది, బట్ సినిమా అయితే చాలా బాగుంది. విజయశాంతి కళ్యాణ్ రామ్ గారి నటన చాలా బాగా ఇంప్రైజ్ అవుతాం మనం. వాళ్ళిద్దరి మధ్యన బాండింగ్ కూడా చాలా బాగుంది. నిజంగా అమ్మ నాన్నని చూస్తున్నాం మన, అంటే నిజమైన తల్లి కొడుకు ఎలా ఉంటారో అలా ఉన్నారు స్క్రీన్ మీద. సో వాళ్ళ బాండింగ్ అనేది చాలా బాగుంది. సినిమా చాలా బాగా అనిపించింది, ఎక్కడ కానీ బోర్ కొట్టకుండా ఉంది. మాస్ యాక్షన్ ఉంది, విలన్స్ కూడా చాలా మంది ఉన్నారు ఇందులో. మాస్ ప్రేక్షకులు మాత్రం ఒక ఫుల్ మీల్స్ బిర్యానీ లాగా ఉంది మూవీ. సో ఎక్కడ కానీ బోర్ కొట్టదు, సినిమా మంచిగా ఎంగేజింగ్ గా వెళ్ళిపోతుంది, చాలా హ్యాపీగా చూసుకోవచ్చు మూవీ. మాస్ ఎంటర్టైనర్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, కళ్యాణం నటన విశ్వరూపం చూస్తాం, విజయశాంతి గారు బాగా ఇది డిసిప్లిన్ చూస్తాం, సింప్లిసిటీ చూస్తాం, ప్రతి ఒక్కటి ఉంది. తను ఇలాంటి పాత్రలు చాలా చేసింది కూడా. సో మనకు ఎక్కడ కూడా బోర్ కొట్టదు సినిమా. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్. నా రేటింగ్ వచ్చేసి మ్యూజిక్ కూడా బాగుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాం. కానీ ఒక లాస్ట్ లో క్లైమాక్స్ కళ్యాణ్ రామ్ గారు తన చేయిని నరుక్కోకుండా ఉంటే బాగుండేది, బట్ అది కూడా మనం ఆ సినిమాలో కనెక్ట్ అవుతాం. బట్ ఎందుకో ఓవర్ అయిపోయి వెళ్ళినట్టు అనిపించింది. అదొకటి మాత్రం, అదొకటి తప్ప మిగతా అంతా నాకు సినిమా అంతా బాగా నచ్చింది. మొత్తానికి రేటింగ్ వచ్చేసి 2.75/5. థ్యాంక్ యూ బ్రో. ఈ సినిమాలో అర్జెంట్ గా డైరెక్టర్ మార్చేయాలన్న, మంచి హీరోని పట్టుకొని, మంచి విజయశాంతి మేడం పట్టుకొని ఏ సినిమా అసలు సినిమాని పడుకోబెట్టాడు. లాస్ట్ హాఫ్ అన్ అవర్ బూస్ పంప్స్ ఇచ్చినంత మాత్రం సినిమా ఎక్కడికో వెళ్లాల్సిన సినిమాని ఇక్కడే ఉంచేశాడు డైరెక్ట్. సినిమాని ఒక మంచి స్టోరీ అన్ని స్క్రిప్ట్ రాసుకోవడం కాదు, సినిమాని నెరేషన్ చేయడం రావాలి. మన దగ్గర ఫార్చునర్ కారు ఉంటే కాదు, దాన్ని డ్రైవ్ చేయడం రావాలి. ఒక మంచి డ్రైవర్ ప్రయాణంకి ఎంతో అవసరమో ఈ సినిమాకి మంచి డైరెక్టర్ కూడా అంతే అవసరం. కోర్టు మూవీలో అసలు ఏమి ఉండదు, కానీ సినిమాని అంత బాగా నెరేట్ చేశాడు ఆ డైరెక్టర్. మరి ఇక్కడ ఎంత డైరెక్టర్ ఇలా సినిమాని ఇట్లా పడుకోబెట్టి, ఇప్పుడు ఏమైనా కాన్స్టిట్యూషన్ లో రాశారా సినిమా అంటే 2 గంటలరే ఉండాలని? గంటన్నర సినిమా తీయో, లేదు గంట సినిమా తీయో, మా టైం వేస్ట్ కదా. నీ వెళ్తావు సినిమా పడుకోబెట్టి తీయడం వల్ల. సినిమా అదే అన్న, మంచి సబ్జెక్ట్ అన్న, మంచి హీరో అన్న, మంచి హీరో క్యారెక్టర్ హీరోయిన్ క్యారెక్టర్ చేసిన కర్తవ్యం మూవీలో సూపర్ ఉంటది ఆ సినిమా. అలాంటి వాళ్ళని పెట్టుకొని మీరు ఓ రేంజ్ లో సినిమా తీయాలి, కానీ ఏదో సినిమాని తీస్తున్నాము టైం అయిపోతుంది అని చెప్పి చేయకూడదు. ఆ టైం వేస్ట్ అయ్యేలా సినిమా తీశారు. ఈ సినిమా అయితే 100%. సినిమా క్యారెక్టర్స్ అన్ని బాగున్నాయి, సినిమా మాత్రం బాగోలేదు. డైరెక్టర్ బాగోలేదు, డైరెక్టర్ మార్చాలి. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి, ఇట్స్ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. చాలా అంటే చాలా బాగుంది. లేడీస్ అందరూ వెయిట్ చేస్తున్నారు, ఈ మధ్యకాలంలో రాలేదు ఇలాంటి ఎమోషన్, అది మాత్రం ఎంజాయ్ చేస్తారు. అయ్యో సూపర్, లేడీ సూపర్ స్టార్ అని ఊరికి అనలేదు కదా ఆమెని. అంత బాగా ఆఫ్టర్ లాంగ్ టైం అంత మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. అయ్యో అసలు చెప్తున్నాను కదా, విజయశాంతి గారు ఈ వయసులో అలాంటి ఫైట్స్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. యాక్షన్ సీక్వెన్స్ కానీ ఫైట్స్ కానీ ఎక్స్పెక్ట్ చేయరు. ప్రదీప్ చిలుకూరి డైరెక్షన్ నెక్స్ట్ లెవెల్. అతను ఇంత బాగా డీల్ చేస్తాడని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. సెంటిమెంట్. శ్రీకాంత్ గారు ట్విస్టర్, అది మీరు థియేటర్లో చూస్తేనే బాగుంటుంది. శ్రీకాంత్ గారు డిఫరెంట్ గా ఉన్నారు. శ్రీకాంత్ గారి క్యారెక్టర్. కళ్యాణ్ రామ్ గారి యాక్షన్ అయితే ఆ టెంపో ఫస్ట్ ఎండ్ దాకా అతను డీల్ చేసిన విధానం చాలా అంటే చాలా బాగుంది. పాటలు బాగున్నాయండి. ఆర్ఆర్ అయితే నెక్స్ట్ లెవెల్. ఆర్ఆర్ మ్యూజియంస్ కానీ అవి చాలా బాగా చేశారు. కాంతారా మ్యూజిక్ డైరెక్టర్ అతను యాక్చువల్గా చాలా అంటే చాలా బాగా చేశారు. ప్రదీప్ గారు డీల్ చేసిన విధానం చాలా బాగుంది. డైరెక్టర్ చేశారు కదా, అతను చాలా బాగా డీల్ చేశారు. విజయశాంతి గారు, కళ్యాణ్ రామ్ గారు అది బాగున్నారు. సోహెల్ ఖాన్ కొంచెం కొత్తగా కనిపించాడు, బాలీవుడ్ నుంచి వచ్చాడు కదా, బట్ కొత్తగా చాలా చాలా బాగుంది. కామెడీ ఏమి ఉండదండి సినిమాలో, కామెడీలు ఏముండదు. ఆ సినిమా మీరు చూసేలోటి అయిపోద్ది, అలా ఉంటుంది సినిమా. ఆ ఫీల్ వర్కౌట్ అవుతుంది మీకు. తల్లికి కోసం కొడుకు పడి ఆరాటం, కొడుకుని ఒకలాగా చూడాలనుకున్న ఆవిడ ఇంటెన్షన్ సూపర్, చాలా బాగుంది. లేదండి అలా ఏముండదు. ఈ సినిమా డిఫరెంట్ అండి, రెగ్యులర్తో పోల్చలేరు, మీరు ప్రెడిక్ట్ కూడా చేయలేరు సినిమా ఏం జరుగుతుంది అనేది. ప్రెడిక్ట్ చేయలేరు. క్లైమాక్స్ 20 నిమిషాలు మాత్రం మీరు అందరు ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీస్ మాత్రం ఈగర్ అసలు ఎంజాయ్ చేయొచ్చు. అద్భుతంగా. కళ్యాణ్ రామ్ యాక్టింగ్ సూపర్, విజయశాంతి యాక్టింగ్ కూడా బాగుంది. సినిమా ఒక కొడుకు తల్లి మీద ఎంత ప్రేమ ఉందో ఈ సినిమా చూడాలి కంపల్సరీ. సినిమా మాత్రం సూపర్ ఉంది. ఈ సమ్మర్ హాలిడేస్ లో ప్రతి ఒక్కరు చూడవలసిన సినిమా ఇది. చాలా బాగుంది. తల్లి గురించి అయితే ప్రేమ, ఒక కొడుకుకు తల్లి మీద ఎంత ప్రేమ ఉందో ఈ సినిమా మాత్రం కంపల్సరీ చూడాలి. యాక్షన్ మాత్రం సూపర్ ఉంది. యాక్షన్ మాత్రం ఫుల్ యాక్షన్, విలనిజం కానీ సినిమా మాత్రం కళ్యాణ్ రామ్ యాక్టింగ్ మాత్రం చింపేసింది అన్న, సూపర్ ఉంది. చాలా బాగుంది సినిమా అయితే. సినిమా చాలా బాగుందండి. చాలా రోజుల తర్వాత ఒక మదర్ బాండింగ్ అండ్
సన్ బాండింగ్ ఎలా ఉంటది ఏంటనేది ఈ మూవీతో మంచి డైరెక్టర్ గారు చూపించారు. ఐ ఫీల్ వెరీ గుడ్. ఎందుకంటే క్లైమాక్స్ లో కూడా అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తుండ్రు ఇలాంటి క్లైమాక్స్ ఎలా ఉంటదని చెప్పేసి. తన మమ్మీ బర్త్డే కోసం తన చేయి నరుక్కొని వెళ్ళి బర్త్డే విషెస్ చెప్పారు. అది నాకు చాలా బాగా నచ్చింది మూవీలో. అండ్ కళ్యాణ్ రామ్ గారి సినిమా ఇది పోలీస్ క్యారెక్టర్ చాలా మూవీలు చేశారు, ఇది కూడా దాంట్లో ఒకటి. ఇది ఎట్లుందండి? సో పటాస్ తర్వాత నేను ఇదే చూడటం. అదే క్యారెక్టరైజేషన్ బిగ్ హిట్ అయింది అది. అవును, అనిల్ రావిపూడి గారు తీశారు. అది చాలా బాగుంది. డ్రెస్ లో ఇది ఒక మూవీ బాగుందండి, నాకు బాగా నచ్చింది మూవీ. శ్రీకాంత్ గారు యాక్టర్ శ్రీకాంత్ గారు కూడా చేశారు. చేశారు, బాగుంది. ఆయన క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. ఎందుకంటే మూవీస్ లో మాటలో మీరు కాలర్ ఎగరేసే మూవీ కాదా ఇది? ఎన్టీఆర్ అన్నారు కదా ఎగరేసే మూవీ. మీరు ఒకసారి కాలర్ ఎగరేస్తారా? కాలర్ ఎగరేసి చెప్తున్నాను. ఓకే. నందమూరి ఫ్యామిలీ నుంచి ఒక మంచి సినిమా వచ్చింది. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. కళ్యాణ్ రామ్ అంటేనే యాక్షన్ మూవీస్. వైజయంతి క్యారెక్టర్ లో విజయశాంతి గారి క్యారెక్టర్ కూడా వన్స్ అప్ టైం కర్తవ్యం మూవీ చూసుకుంటే కనుక పోలీస్ క్యారెక్టర్ లో ఆవిడ ఎమోషన్ ఏ రకంగా ఉందో ఇప్పుడు కూడా డైరెక్టర్ గారు ప్రదీప్ గారు ఆ జోషన్ అనేది ఒక సెంటిమెంట్ మదర్ గా గానీ ఒక పోలీస్ ఆఫీసర్ గా సొసైటీలో ఉన్న ఒక ప్రాబ్లం కి ఈ కెమిస్ట్రీతో కళ్యాణ్ రామ్ గారు యాక్చువల్ గా థ్రిల్లర్ డ్రామా యాక్షన్ ఈ నేపథ్యంలో పవర్ ప్యాకెడ్ మూవీ అని చెప్పొచ్చు. రన్ టైం తగ్గట్టుగా స్క్రీన్ ప్లే తగ్గట్టుగా ప్లానింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంది. చాలా వర్కౌట్ అయింది. 20 minutes కాదు కానీ ఒక 20 seconds మధ్యకు ఒక కిస్ట్ ఉంది, అది నేను చెప్పకూడదు. అంటే మదర్ కి సన్ కి మధ్య ఏంటి బాండింగ్ అనేది ఆ కిస్ట్ చాలా బాగుంది. ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి అదొక మోటివేషన్ అవ్వచ్చు. వాచబుల్ మూవీ. బాలేదన్న. అంటే ఎందులో డిసప్పాయింట్ చేసింది మళ్ళీ బాగా? ఇది ఒక పక్క హిట్ అయిపోతుంది అనే ఉద్దేశంతో తీసిన సినిమా ఎలా అయితే ఉంటుందో అలా ఉంది. క్లైమాక్స్ లో షాక్ వాల్యూ అన్నారు, అదొకటి ఉంటది. కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా నచ్చింది నాకు. అదిరిపోయింది యాక్చువల్లీ. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ టెక్నికల్ కూడా చాలా బాగుంది. కానీ ఫస్ట్ హాఫ్ యాక్చువల్లీ డీసెంట్. ఫస్ట్ హాఫ్ డీసెంట్, సెకండ్ హాఫ్ ఎంగేజింగ్ అనిపించలేదు. అంటే ఇది అదే హిట్ అయిపోతుంది అనే ఉద్దేశంతో ఆ ఒక్క క్లైమాక్స్ మీద డిపెండ్ అయిపోయి సినిమా తీశారనిపించింది. కళ్యాణ్ రామ్ ప్రీవియస్ మూవీస్ కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి, అందరికీ తెలిసిందే. బింబిసారా కానీ ఆ తర్వాత 118 బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చిన తర్వాత ఈ మూవీ ఎక్స్పెక్ట్ చేయరు జనాలు. బాగానే అనిపించింది, ఇంకా కొంచెం ఎస్టాబ్లిష్ చేయొచ్చు. ఓవరాల్ గా అయితే టైం పాస్ ఫిలిం. ఫస్ట్ హాఫ్ బాగానే ఉంటది, సెకండ్ హాఫ్ అందరికి నచ్చకపోవచ్చు. క్లైమాక్స్ ఇట్స్ షాక్ వాల్యూ అంతే. అంటే ఆల్మోస్ట్ అందరూ దాని గురించే మాట్లాడుతున్నారు ఇప్పుడు. కానీ అదే టైం పాస్ ఫిలిం అంతే. సూపర్. అంటే మదర్ అండ్ సన్ బాండింగ్ బాగా వర్కౌట్ అయింది. బాగుందండి. ఓకే. ఓన్లీ సినిమాకి రావాల్సింది దాని ఎస్పెషల్ దానికోసమే రావాలి. ఓకే. ఎక్సలెంట్ ఉందండి. అంటే రెగ్యులర్ కమర్షియల్ స్టోరీ ఇది అసలు కథను ఎక్కడ పోతుంది, ఎలా మలుపు తిరుగుతుందని ఎవరు అన్ఎక్స్పెక్టెడ్. ఇదైతే 100%. మదర్ సెంటిమెంట్ కోసం 5 and 6 ఇచ్చినా తప్పలేదు. చాలా బాగుంది మూవీ. శ్రీకాంత్ గారు యాక్టర్. శ్రీకాంత్ గారు యాక్షన్ చాలా బాగుంది. ఓకే. ఇప్పుడు ఎన్టీఆర్ అన్నాడు కదా కాలర్ ఎగరేసే మూవీ వస్తుంది మా అన్న తీసేదని. ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఫ్యాన్ గా మీరు కాలర్ ఎగరేస్తారా ఒకసారి? ఫ్యాన్ అది ఖచ్చితంగా ఫ్యాన్ అనే కాదు, ఖచ్చితంగా తల్లిని ప్రేమించే వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా కాలర్ ఎగరేస్తారు. కళ్యాణ్ రామ్ గారి కోసం ఎగరేయచ్చు, 2 తల్లి సెంటిమెంట్ కోసం ఎగరేయచ్చు. చాలా రోజుల తర్వాత మూవీ. అవును, కానీ విజయశాంతి గారు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఈ రేంజ్ పర్ఫార్మెన్స్ ఉంటుందని. నిజంగా ఆఫ్టర్ లాంగ్ కమ్బ్యాక్. అవునవును. సో లాంగ్ కమ్బ్యాక్ అని చెప్పొచ్చు. చాలా బాగా చేశారు యాక్షన్. ఎట్లా ఒక మూవీ ఒక మాటలు చెప్పాలంటే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంటా లేకపోతే చక్కగా ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. చాలా బాగుంది సినిమా.